మహబూబ్ నగర్ లో ఎమ్మెల్యే గువ్వల బాలరాజు మీడియాతో మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. నాయకురాలు ఈరోజు 35,000 కోట్లతో నా ప్రాజెక్టు నిర్మాణం చేపడితే ఒక నాయకుడేమో నా శవం మీదకెళ్ళి దాటుకుంటూ శంకుస్థాపన చేయాలంటారు. ఇంకొకరేమో ఇవన్నీ చూస్తూ జీర్ణించుకోలేక పెండింగ్ ప్రాజెక్టుల గురించి మా మంత్రివర్యులు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. 850 కోట్ల రూపాయలు విడుదల చేయడం జరిగిందని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగిందని చెప్పేసి అదేవిధంగా ఈ కొత్త ప్రాజెక్టుల నిర్మాణం కోసం కూడా మా ప్రభుత్వం చిత్తశుద్ధితోనో యుద్ధ ప్రాతిపదికన ప్రాజెక్టులను పూర్తి చేసినట్టయితే ఒకవైపు సంక్షేమ పథకాలు ఇంకోవైపు అభివృద్ధి జరిగినట్టయితే మళ్ళీ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి పుట్టగతులు ఉండవని కుటిల ఆలోచనతోన రాజకీయ ఉనికిలో భాగంగానే ఈరోజు దాడులకు పాల్పడుతున్నటువంటి రామ్మోహన్ రెడ్డి గారు గతంలో ఒక ఐఏఎస్ ఆఫీసర్ను కూడా అదే విషయాలు మాట్లాడడం జరిగింది, అదే పదజాలంతో మాట్లాడడం జరిగింది. వారు హెచ్చరిక చేసే వరకు కూడా తేరుకున్నటువంటి పరిస్థితి. అసెంబ్లీలో కూడా అదే రకంగా మాట్లాడడం జరిగింది. ఈరోజు నాకు జరిగినటువంటి అవమానానికి నేను సుమోటోగా కేసు స్వీకరించాలని జేసీ గారిని విజ్ఞప్తి చేయడం జరిగింది. అదే సందర్భంలో రిటర్న్ కంప్లైంట్ కూడా నేను ఎస్ఐ గారికి, స్టేషన్ హౌస్ ఆఫీసర్ గారికి, ఎస్పీ గారికి కూడా ఇవ్వడం జరిగింది. రేపు ఖచ్చితంగా స్పీకర్ గారికి కూడా ఇస్తా. అవసరమైతే నా హక్కులకు, నా ఆత్మ గౌరవానికి ఇబ్బంది కలిగింది కాబట్టి కోర్టును కూడా సంప్రదిస్తా. ఇటువంటి నాయకుల ఈ రౌడీయిజం కొనసాగితే ఉపేక్షించేది లేదు, ఎంతకైనా సిద్ధంగా ఉంటామని సందర్భంగా తెలియజేస్తా ఉంటాను. నేను మాట్లాడుతున్నటువంటి సందర్భంలో బాటిల్ విసురుతూ నేను ఎంత స్నేహపూరితంగా ఉంటా అనేది వాళ్ళకే అర్థం కాదు. నా దగ్గర ఉన్నటువంటి మైక్ను వాళ్ళు మాట్లాడడానికి అవకాశం ఇచ్చిన నేను మైక్ తీసుకొని మాట్లాడుతున్నటువంటి సందర్భంలో వాటర్ బాటిల్ కొట్టడము, చాయ్ కప్స్ అన్ని కూడా పగలగొట్టడము, రకరకాలుగా నానా రచ్చ చేస్తూ నన్ను డిమోరలైజ్ చేసే ప్రయత్నం చేశాను. నేను ఉన్నటువంటి సందర్భంలో నన్ను మాట్లాడనివ్వకుండా అడ్డుపడుతున్నందుకే నేను పోడియం దగ్గరికి వెళ్ళి నేను నా విజ్ఞప్తిని చెప్తా ఉన్నాను. నా వర్షన్ ఏందో వినిపించే ప్రయత్నం చేసిన. ఆ సందర్భంలో అక్కడికి కూడా వచ్చేసి ఒక గూండాలాగా వ్యవహరించి మీరు క్లిప్పింగ్స్ చూడండి, ఎక్కడ దాడి మొదలైంది, నేను ఎందుకు రెస్పాండ్ కావాల్సి వచ్చింది. ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ వెళ్లాల్సిన అవసరం లేదా అక్కడ ప్రొటెస్ట్ వెల్లులోకి వెళ్ళడం కానీ కొడియంలోకి వెళ్ళడం కానీ ఇన్ ది సెన్స్ ఆఫ్ ప్రొటెస్ట్, అక్కడ ప్రొటెస్ట్ కోసం కాదు, బాధ్యత కలిగినటువంటి శాసనసభ్యుడిగా ప్రొటెస్ట్ చేయడానికి శాసనసభ్యుడిగా మీరు వెళ్ళంటున్నారు. నేను వినండి, నేను అదే చెప్తాను. ఇప్పుడు మంత్రులు రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి వాళ్ళు ఎంత చెప్పినా మైక్లో చెప్పగలుగుతారు, కానీ ఫిజికల్గా వాళ్ళను ఆపాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులు, మహిళా ఎంపీపీలు, జడ్పీటీసీలు మాకు అవకాశం ఇస్తలేరని చెప్పినప్పుడు నన్ను ఆటంకపరిచినందుకు నా వర్షన్ కూడా నాకైతే హక్కు ఉంది కదా. ప్రజాస్వామ్యంలో నా భావాన్ని తెలియజేసేటువంటి హక్కు రాజ్యాంగం కల్పించింది. అక్కడ నాకు ఇబ్బంది కలిగించినప్పుడు నేను పోడియం ముందుకెళ్ళి చెప్పే ప్రయత్నం చేసిన తప్పిస్తే ప్రొటెస్ట్కి వెళ్ళలేదు. నేను అధికార పార్టీ ఎమ్మెల్యేగా నా వర్షన్ వినిపించుకునే దానిలో భాగంగా నేను మాట్లాడుతుంటే కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ అందరు కలిసి నన్ను ఇబ్బందికి ఎన్నడూ లేదు. నా వెనకాల కాంగ్రెస్ జడ్పీటీసీలు, ఎంపీపీలు కూడా కూర్చోవడం జరిగింది. ఒక ప్లాన్డ్గా ఈరోజు ఆ రకంగా చేసేది కాబట్టి నా వర్షన్ దగ్గరికి వెళ్ళి చెప్పడం కోసం పోయినా. అక్కడికి పోయిన తర్వాత రామ్మోహన్ రెడ్డి గారు వచ్చిన తప్పిస్తే అసెంబ్లీలో కూడా ప్రతిపక్షం వాళ్ళు పోటీ జరిగినప్పుడు అధికార పక్షం ఉన్నటువంటి వాళ్ళు కూడా సముదాయించి పెట్టుకున్న విజ్ఞప్తి చేస్తాం. అధికార వాళ్ళు కూడా అధికార పక్షం వాళ్ళు కూడా పోటీ పోయి అధికార పక్షం వాళ్ళు పోయినప్పుడు పోయి రిక్వెస్ట్ చేసుకున్న కారణం చేయడం జరుగుతుంది. నేను విజ్ఞప్తి చేసింది కూడా అదే. నేను విజ్ఞప్తి చేసింది కూడా ఎంపీపీలు, జడ్పీటీసీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, వాళ్ళకి మాట్లాడడానికి అవకాశం ఇవ్వండి అని 2 నిమిషాలు నేను మాట్లాడడం జరిగింది. 3 గంటలు రాజేందర్ రెడ్డి గారికి ఉదయం జడ్పీటీసీలు కేవలం కరువుకు సంబంధించిన దాని మీదనే చర్చ జరపాలి అనేదాన్ని మళ్ళీ అధికార పక్షమే డివేట్ చేసింది అనేది బయట విమర్శలు. ఎందుకు డివేట్ అయిందన్న అంశం మీద కూడా రకరకాలుగా చెప్తున్నారు. కరువు పైన మాట్లాడుతున్నప్పుడు కరువు పైన మాట్లాడే సందర్భంలోనే కరువుకు 2 ప్రత్యామ్నాయాలు, ఒకటి తాత్కాలికంగా ఉపశమనం కల్పించేటువంటి ఏర్పాటు చేయడం, ఒకటి శాశ్వతంగా కరువు నివారణ కొరకు శాశ్వతంగా చేసే కార్యక్రమాలు గడిచిన 30-40 సంవత్సరాలు చేసి ఉంటే ఈరోజు నీ పరిస్థితి వచ్చేది కాదు. దాని తాత్కాలికంతో పాటుగా శాశ్వతం చెప్తా ఉన్నప్పుడు తెలుగుదేశం శాసనసభ్యులు లేచి కరువు పైన ప్రాజెక్టును మాట్లాడుతూ ఉన్నప్పుడు
నువ్వు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా ఉండి కరువు పైన మాట్లాడే అర్హత ఎటువంటిది జడ్పీటీసీలు ప్రశ్నించారు.